హాయ్ బ్రో. హాయ్. పారడైజ్ గ్లిమ్స్ చూసారా? ఎలా ఉంది? పారడైజ్ నాని. ఓ ది పారడైజ్ మొన్న రీసెంట్గా ఏదో హిట్ 3 వచ్చిండే. అప్పుడే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతటి నాని న్యాచురల్ స్టార్ అనేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలా నరరూప రాక్షసులా మారతాడా అనుకున్నాను. దానికి రెట్టింపు చేస్తూ కనపడ్డాడు. మరీ సో నాని ఒక కాకి నుంచి గద్దలాగా మారినట్టున్నాడు. నరరూప రాక్షసుడు కంటే కూడా ఎక్కువ కనపడుతున్నారు అనమాట. సో రియల్గా కూడా కాకులను మనం ఒక్కోసారి కొట్టొద్దబ్బా. ఎందుకంటే కాకులు మన తల్లిదండ్రులకు అంటే చనిపోయిన వాళ్ళు మన పూర్వీకులకు గుర్తుగా మన ఇంటికి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఏమైనా తింటే వాటికి వేయాలి, కనీసం ఎంగిలి మెతుకులైనా ఇట్లా ఇసిరేయాలి. చేయని ఇట్లా కొడుతుంటాం కదా, ఎంగిలి మెతుకులైనా వేయాలంటారు. చరిత్రలో మనకు కనపడని ఎన్ని ఉన్నాయో అటువంటి పాత్రలో నానిని అసలు మామూలుగా ఫ్యామిలీ స్టారు, నేచురల్ స్టార్, క్యూట్ బాయ్, టోటల్గా ఫ్యామిలీ హీరో అనుకున్న నానిని మరి ఇంత దారుణంగా ఇంత వైలెంట్గా చూపించగలను అని దర్శకుడికి ధైర్యం రావటము, తనను తాను మౌల్డ్ చేసుకోవటం కూడా నాని రియల్లీ గ్రేట్. ఫ్యూచర్లో ఎవడైనా ఉన్నాడు అంటే అన్నయ్య తర్వాత, మెగాస్టార్ తర్వాత మన నానినే చెప్పగలను. అన్ని పాత్రల్లో ఒదిగిపోగలడు అని అంటే నానినే చెప్పగలను. ఎందుకంటే మన స్టార్ హీరోలు చాలా మంది చేస్తున్నారు, చాలా వైలెంట్గా చేస్తున్నారు. కానీ అంతకు మించిన వైలెంట్లు నానిలో దసరా తర్వాత కనబడుతున్నాయి. దసరా ఒక రేంజ్ అయితే హిట్ 3 సినిమా రిలీజ్ అవ్వకముందుకే జస్ట్ చిన్న టీజర్ చూసే రచ్చరచ్చ చేసుకున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇది మాత్రం ది పారడైజ్ అనేది మనం ఏంటంటే పారడైజ్ అనే పేరు రాగానే మంచి బిర్యానీ, నాన్ వెజ్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా పెడతారు. వరల్డ్ వైజ్గా పారడైజ్ అనే పేరు ఫేమస్ కదా అనుకున్నాం. కానీ దీంట్లో మాత్రం నాకు తెలిసి మనుషుల బిర్యానీ, జంతువుల బిర్యానీ కాదు మనుషుల బిర్యానీ పెడుతున్నట్టు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఎవరిని ఏ విధంగా అంత ముందిస్తాడో మనం ఊహకు కూడా అందడు. నాని అయితే ఖచ్చితంగా దసరా తర్వాత నుంచి, దసరాకు ముందు వేరు దసరా తర్వాత అనుకున్నాం. కానీ ఇప్పుడు హిట్ తర్వాత మొన్ననే చెప్పిన హిట్ వచ్చినప్పుడు హిట్ 3 తర్వాత వేరు, ముందు వేరు నాని అనుకున్నాం. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందుకే ఇంకో సినిమా ది ప్యారడైజ్ తర్వాత ది ప్యారడైజ్ ముందు అని చెప్పుకోవాల్సిన పరిస్థితితో తట్టుంది నానిది. మరి అంత వైలెంట్గా అంత క్రూరంగా కనబడుతున్నాడు. నిజంగా దర్శకుడు హ్యాట్సప్. ఇటువంటి ప్రేక్షకుడైనా సరే, నాకైనా డబుల్ ఏజ్ ఉన్న ప్రేక్షకుడైనా సరే, సినిమాల్లో వాడికి మన తెలుగు సినిమా చరిత్ర పుట్టి 70-80 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఆ చరిత్ర నుంచి స్టార్టింగ్ నుంచి చూసేవాడికైనా సరే ఫ్యూచర్లో నానిని ఊహించుకోవడం కష్టం అని చెప్పేసి నిరూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు వాయిలెంట్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. నాని గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కరెక్టే. అంత వైలెన్స్కి కారణం తన జాతిని, తన కుటుంబాన్ని నాశనం చేసేవాడు ఉంటాడు. సో ఆ కుటుంబ సన్నివేశాలు కూడా ఉంటాయి, ఫ్యామిలీ సన్నివేశాలు ఉంటాయి. సో జాతికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక జాతికి అంకితమైన వీరుడు ధీరుడు ఎలా ఉండబోతాడో, అంత వైలెంట్గా ఎందుకు మారాడో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. దాంట్లో నాని నిజంగా అంత గ్రేట్గా మౌల్డ్ అవ్వడం అనేది రియల్లీ గ్రేట్. ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ ఎక్కువ ఇదే అలవాటు పడిపోయారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక జాతి గురించి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. 100% సినిమాలు చూడాల్సిందే, చూస్తాం కూడా. ఫ్యామిలీ కోసమే ఉంటుంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అని కదా, జాతి కోసం కూడా చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అందరు చూస్తారు, అందరు ఆస్వాదిస్తారు. నానిని ఈ కొత్త అవతార్లో చూసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండే? భయం వేసింది, నాకైతే భయం వేసింది. హిట్ 3 తర్వాత టీజర్ చూసిన తర్వాత కంటే ఇది చూసినాక మరీ దారుణంగా భయం వేసింది. ఎందుకంటే అక్కడ ఒక కత్తి పట్టేసుకొని కత్తి లేపుతున్నప్పుడు చేతి పడకాన్ని రాసినది. సో వాడికి ఆ నానిని అంత దారుణంగా మార్చడానికి కారణం, చేతి మీద ఆ ముద్ర వేయడానికి కారణం ఎవడో అయింటాడు. సో వాళ్ళనందరిని అంతమొందించడానికి అంత క్రూరంగా చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు నాని. మనం ఆశీర్వదిస్తాం కూడా. ఆడియన్స్ ఇంకా ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూసిన నాని వేరు, రేపటి నుండి చూసిన నాని వేరు. సో రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు? ఖచ్చితంగా ఫస్ట్ 2-3 రోజులు ఫ్యామిలీ చూడకపోవచ్చు, ఎందుకంట్ బాగా వైలెంట్ కనబడుతుంది కాబట్టి. ఆటోమేటిక్గా ఫ్యాన్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీకి కూడా అందుకుంటది, వాళ్ళు కూడా చూస్తారు ఖచ్చితంగా. తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీ అయితే తెలుస్తుంది, తో ఆటోమేటిక్గా తమిళ, కన్నడ, మలయాళ ఈ భాషలు అన్నిట్లో వచ్చేది. మన దక్షిణాదిలో 4 భాషలు వస్తాయి. హిందీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత దీన్ని బట్టి చూస్తే భోజ్పూరిలో కూడా మార్చే ఛాన్సెస్ కూడా ఉన్నది. మీకు తెలుసా స్పానిష్ ఇంకా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారని? అబ్బో ఆశ్చర్యం ఇది మాత్రం. సో ఖచ్చితంగా స్పానిష్ లెవెల్లో పోయిందంటే ఇంగ్లీష్ అనేది రష్యా పోతుంది, జపనీస్ కూడా పోతుంది. స్పానిష్ లో కూడా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, మీరు చూసారా? అది చూడలే నేను. తెలుగు హిందీ 2 చూశాను, చాలా బాగా అనిపించింది. ఇంత వైలెన్స్ గా అయితే అసలు ఊహించలేదు, నాని అయితే ఊహించలేదు అంత దారుణంగా. హిట్ 3 టీజర్ ఇంప్రెస్ చేసిందా? కింగ్డమ్ టీజర్ ఇంప్రెస్ చేసిందా? పారడైజ్ గ్లిమ్స్ హిట్ 3 అప్పటి వరకు నాకు దసరా వరకు అనుకున్నాను, దసరా తర్వాత అనుకున్నాను. కానీ ఈ దే ప్యారడైజ్ చూసిన తర్వాత అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాదు మనుషుల బిర్యానీ పెడుతున్నట్టు అనే ఫీలింగ్ వెళ్ళింది. సో ది ప్యారడైజ్ ఇంకా ఇంప్రెస్ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. హాలీవుడ్ ని షేక్ చేసే యాక్టర్ ఆల్ ఇండియా చూసుకుంటే ఎవరు షేక్ చేస్తారు? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యానిమల్తో మనకు ఇందులో అక్కడ పోయిండు రణవీర్ కపూర్ ఏమో.
సో ఇప్పుడు మనకైతే తెలుగులోనైతే రాజమౌళి స్టార్ట్ చేసిండు కాబట్టి మహేష్ బాబు అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఆల్రెడీ పుష్పతో అల్లు అర్జున్ రచ్చ చేసి వెళ్ళిపెట్టాడు కాబట్టి రాజమౌళి సినిమా బయటకు వస్తే SSMB 29 మహేష్ బాబు ప్రూవ్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ఒకటే హీరోని మీరు సెలెక్ట్ చేయాలి. ఆ హీరో ఎవరు? హాలీవుడ్ని షేక్ చేసే హీరో ఎవరు? హాలీవుడ్ని షేక్ చేసే హీరో అంటే ప్రభాస్. పారడైజ్ ఇంకా కింగ్డమ్ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ 100 crores షేర్ వస్తుంది? పారడైజ్. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు వర్డ్స్ యూజ్ చేస్తారు. మరి నాని యూజ్ చేస్తే అందరికి ప్రాబ్లం వచ్చింది ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, అది సినిమాలో కట్ అయిపోద్ది. టీజర్ ట్రైలర్లే కాబట్టి అక్కడి వరకే ఉంటాయి. సినిమాలో వెనక సెన్సార్ ఉంటుంది, ఏడ కట్ చేయాలన్నా వాళ్ళు అక్కడ కట్ చేసేస్తారు, అన్ని బూతులు ఉంచారు. లేదు, ఇప్పుడు మనం హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం కదా, మరి ఈ మాత్రం కూడా ఉండకపోతే ఎట్లా? మన అంటే మన తెలుగు లాంగ్వేజ్లో ఉండవచ్చు. ఆ వర్డ్ని చేంజ్ చేసేసి తెలుగు సినిమా పాడే తెలుగు సినిమా వాడికి అలా వర్డ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ పెడతారు. సో హిందీకి వెళ్ళినప్పుడు తెలుగు సినిమా కానీ అయితే హిందీలో నో ప్రాబ్లం, హిందీలో కట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంగ్లీష్లో కూడా సమ్ ఆ టైప్లో ఉంటాయి, అవి పెట్టేస్తారు ఖచ్చితంగా. ఇంగ్లీష్ వాళ్ళకి నో ప్రాబ్లం. అంటే హాలీవుడ్ అక్కడ ఉంటాయి, వాడుంటాయి నోటెడ్ కాబట్టి వాళ్ళకి జెన్యూన్ వర్డ్స్ కాబట్టి వాళ్ళకి, అంటే జెన్యూన్ అని కాదు రెగ్యులర్ వర్డ్స్ కాబట్టి వాళ్ళకి కట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మనకు కట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.